వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి అయితే గనక రీఎంట్రీపై కీలక అప్డేట్ అయితే ఇచ్చారు. అంటే గత కొంతకాలంగా ఆయన రీఎంట్రీపై పలు ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. వైసీపీకి రాజీనామా చేయడంతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి కూడా సాయిరెడ్డి అయితే దూరమయ్యారు. తాను ఇక రాజకీయాలకు దూరంగా ఉంటానని, వ్యవసాయం మాత్రమే చేసుకుంటానని అప్పట్లో ప్రకటించారు. కాగా ఇప్పుడు ఎప్పటికప్పుడు రాజకీయ అంశాలపై స్పందిస్తూనే ఉన్నారు. ఇక సాయిరెడ్డి తిరిగి వైసీపీలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. దీనిపై ఈ విజయసాయిరెడ్డి అయితే కనుక ఒక క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఈ సమాచారంతో ఆయన ఇచ్చిన క్లారిటీతో మరింత ఆసక్తి పెరుగుతోందని చెప్తున్నారు. అంటే నిజానికి చూస్తే అప్పట్లో వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించినప్పటికీ కూడా రీఎంట్రీ ఇవ్వనున్నట్లు మళ్ళీ గతంలో కూడా ఒకసారి ప్రకటించారు. మీడియా సంస్థను కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా విజయసాయిరెడ్డి ప్రకటించారు. అయితే వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి రాజకీయంగా మాత్రం పలు అంశాలపైన స్పందిస్తూనే ఉన్నారు. టీడీపీకి, వైసీపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా పోస్టులు అయితే చేస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై మాత్రం ఎలాంటి విమర్శలు అయితే విజయసాయిరెడ్డి చేయడం లేదు. అప్పుడప్పుడు హిందుత్వ స్వరం వినిపించే విధంగా పోస్టులు అయితే కనిపించేవి. మొదట్లో ఆయన అయితే గనక బీజేపీలోకి వెళతారు అనుకున్న టాక్ అయితే వినిపించింది. అయితే కూటమి భాగస్వామిగా ఉన్న బీజేపీలోకి ఆయన వెళ్లే ఛాన్స్ అయితే దక్కలేదని చెప్తున్నారు. దీంతో కొత్త పార్టీ ఏర్పాటు దిశగా విజయసాయిరెడ్డి కసరత్తు ముమ్మరం చేస్తున్నారనే ప్రచారం కూడా సాగుతుంది. అలాగే మరో పక్క తిరిగి వైసీపీలోకి వచ్చేస్తున్నారనే ప్రచారం కూడా కొనసాగుతుంది. వీటన్నిటికీ చెక్ పెడుతూ విజయసాయిరెడ్డి అయితే ఒక ప్రకటన చేశారు. ఈ సమయంలో విజయసాయిరెడ్డి చర్చకు ముగింపు పలుకుతూ సోషల్ మీడియా వేదికగా స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. ఈ మేరకు సాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఏంటి అంటే అందులో, నా రాజకీయ పునఃప్రవేశం, భవిష్యత్తు ప్రణాళిక, కార్యాచరణ త్వరలోనే పాత్రికేయ మిత్రుల సమక్షంలో అయితే కనుక ఆ సమావేశం అయితే నిర్వహించి అందులో క్లియర్గా ప్రకటిస్తాను. నాది స్వతంత్ర భావజాలం, ఎలాంటి ఒత్తిళ్లకు కానీ ప్రలోభాలకు కానీ లోను కాకుండా నిర్భయంగా రాష్ట్ర ప్రయోజనాల లక్ష్యంగా ఆత్మగౌరవంతో నిర్ణయం తీసుకుంటానంటూ సాయిరెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు. దీని ద్వారా విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారా, ఒకవేళ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే ఆ పార్టీ అజెండా ఏముంటుంది, నిజంగా పార్టీ ప్రారంభిస్తే ఎవరిని టార్గెట్ చేస్తారు, ఎవరికి నష్టం కలుగుతుందనే అంశాలపై చర్చ అయితే జరుగుతోంది. దీంతో విజయసాయిరెడ్డి చేసే రాజకీయ ప్రకటనపై కూడా కాస్త ఆసక్తి అయితే నెలకొందని చెప్తూ ఉన్నారు.